హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మార్చి 2022లో మలయాళంలో రిలీజ్ అయిన టొవినో థామస్ హీరోగా నటించిన నారదన్ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. కల్కి 2898 ఏడీతో ఫేమస్ అయిన అన్నాబెన్ కూడా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే, ఒక జర్నలిస్ట్గా మంచి గుర్తింపు పొందాలనే గోల్తో ఒక న్యూస్ ఛానల్లో జాయిన్ అవుతాడు చంద్రప్రకాష్. కానీ ఛానల్స్ మధ్య ఉన్న కాంపిటీషన్స్తో ఎలాగైనా తమ ఛానల్ టీఆర్పీ పెంచేలా చేయమని బాసుల నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. ఇక అప్పటి నుంచి నైతిక విలువల్ని వదిలేసిన చంద్రప్రకాష్ దారి తప్పుతాడు. ఏది కరెక్టో ఏది తప్పు అని పట్టించుకోకుండా ప్రతి న్యూస్ను సెన్సేషన్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన ఛానల్ స్థాయిని మించి ఎదుగుతాడు చంద్రప్రకాష్. ఆ టైంలో అతనే ఒక కొత్త ఛానల్ మొదలుపెట్టేలా ఒక మినిస్టర్ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. అదే నారదా న్యూస్ ఛానల్. ఈ ఛానల్లో కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేయాలనే తన పందాను మార్చుకోడు. కాంపిటీషన్ తట్టుకోవడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతాడు. ఇదే చంద్రప్రకాష్ను న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకునేలా చేస్తుంది. ఆ తర్వాత తను చాలా సైలెంట్ అయిపోతాడు. తన తప్పు తను తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో తను ఏం చేశాడన్నదే మిగతా కథ. మోరల్ వాల్యూస్ పాటించే ఒక జర్నలిస్ట్ టీఆర్పీ మాయలో పడి ఎలాంటి ప్రెషర్కి లోనయ్యాడు, టీఆర్పీ కోసం ఛానల్స్ ప్రజల్ని ఎలా మభ్యపెడతాయి, ఎలాంటి సెన్సేషన్లు క్రియేట్ చేస్తాయి, ఇలాంటి విషయాల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు డైరెక్టర్ ఆషిక్ అబు. టొవినో థామస్ ఎప్పట్లాగే వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ఓటీటీలోనే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.